హలో మాస్టరు. ఏమండే మేడం గారు, ఇవాళ నేను ఒక పాత పద్ధతిలో రాగి అంబలి ఎలా చేయాలో చూపిస్తాను. రీల్స్ చివరి దాకా చూడండి. ఈ రాగి అంబలి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా తాగితే కడుపులో భలే హాయిగా ఉంటుందండి. రాగి అంబలి కోసం ఒక అరకప్పు రాగి పిండిని తీసుకొని ఒక చిటికెడు ఉప్పుని వేసుకోండి. ఇందులోకి ఒక 2-3 గ్లాసుల మంచినీళ్ళని పోసుకొని రాగి పిండిని పల్చగా ఉండలనేవే లేకుండా కలుపుకోండి. కలుపుకున్న రాగి పిండిని పొయ్యి మీద పెట్టి ఒక విస్కర్ తో కలుపుతూనే ఉండండి. రాగి పిండిని కలపడం మర్చిపోతే ఉండలు గట్టేస్తుంది, గుర్తుంచుకోండి. ఈ మిశ్రమాన్ని సన్నటి సెగ మీద 5 నుండి 10 నిమిషాలు గట్టి పడేదాకా ఉడికించుకోండి. ఉడకబెట్టుకున్న రాగి పిండిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన రాగి పిండిలోకి మంచినీళ్లు పోసుకొని రాత్రంతా పులియబెట్టండి. పొద్దున్నే రాత్రంతా పులియబెట్టిన అంబల్లోకి పెరుగుని వేసుకోండి. అంబల్లో కలపడానికి ఇవాళ నేను అక్షయ కల్ప వాళ్ళ ఆర్గానిక్ పెరుగును వాడుతున్నానండి. అక్షయ కల్ప వాళ్ళ పెరుగు ఇంట్లో తోడుబెట్టుకున్న పెరుగు రుచికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఇది యాంటీబయోటిక్ మరియు కెమికల్ ఫ్రీ. లింక్ నా బయోలో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. అంబల్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని పెరుగు రాగిపిండి కలిసిపోయేలాగా మంచిగా చిలుక్కోండి. ఇలా రాగిపిండిని ఫర్మెంట్ చేసుకోవటం వల్ల కడుపుకు కావాల్సిన మంచి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. చివరిగా అంబలి రుచిని ఇంకా పెంచడానికి ఇష్టం ఉంటే గనక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అంబల్లో కలిసిపోయి పంట కింద తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి.